మొన్నదాకా కృష్ణాష్టమి వరకు బాగుండిందంట. మీరు ఎప్పుడు తెలుసుకున్నారు ఇట్లా జరిగిందని? ఇక అన్న ఇది 7 నెలల నుంచి అర్థమైంది నా మాకు. అంటే కొంతమంది నవ్వుతాడేమో, నవ్వడం మాత్రం వచ్చా 3 ఏళ్ళకి వచ్చాదని అస్సలు నడచలేనా, అసలు సపోర్ట్ లేకుండా కూర్చోలేడు చేయలేడు, కింద పడతాడు, నుంచోలేడు కూడా కూర్చోలేడు. అది పోయి 2 నెలల నుంచి ఎట్లా కలెక్ట్ చేస్తే కానీ 14 లక్షలు కాలే నాకు. పొద్దుటూరులో బాగా కలెక్ట్ చేసినారు కదా, చాలా చేశాను నా ఏడా. నేను లాస్ట్ సార్ కూడా వార్త పెట్టినా పొద్దుటూరులో చేసినప్పుడు. అంతే, కాళ్ళలో బలం ఉండదు. ఏమన్నా తిన్నా పొలం ఆడడం, వాటర్ తాగినా పొలం ఆడలేదు. అవును. వస్తున్నాయండి చాలా మంది. టూ మంత్స్ బ్యాక్ బయటపడింది అన్నది ఎస్ఎంఏ అని. వాట్సాప్ చేయండి. పిల్లలు అన్ని మైల్ స్టోన్స్ లేట్ కడపలో చూపించినాం, పొద్దుటూరులో చూపించినాం, హైదరాబాద్ రెయిన్బోలో మేడం చెప్పింది ఈ జబ్బు ఉంది అని. టైం కూడా 4 మంత్స్ టైం అని చెప్పారు సార్. ఇప్పుడు 3 మంత్స్ మాత్రమే టైం ఉంది. 3 మంత్స్లో ఇంజెక్షన్ పడితేనే పడినట్టు. అది ఎంత అంటామా ఖరీదు? అది ఆ ఇంజెక్షన్ వంగిపోతుంది. ఇది వంగిపోవడం వల్ల ఇంకా కింద పడిపోతాడు, ఒక్కొక్క పాటు ఇది అవుతాడని చెప్పింది గీతా చందనం మేడం. నమస్కారం అండి, నా పేరు కాశీ విశ్వనాథ్. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. మా భార్య పేరు బాలలింగమ్మ, నా కొడుకు పేరు వర్షిత్నాథ్. మా కొడుకు అరుదైన వ్యాధి అని 16 కోట్ల ఇంజెక్షన్ అని తెలిసింది. రెయిన్బో హాస్పిటల్లో చెకప్ చేయించినాం, గీతా చందం మేడం దగ్గర చూపించినాం. ఆ నుంచి రమేష్ కోనంకి సార్ అని ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చూపించినాం సార్. మా బాబుకు 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలంటే పునర్వికల మాదిరి అందరూ సహాయం చేసి దాతలు ముందుకు వచ్చి మా కొడుకు 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లే గవర్నమెంట్ తరఫున నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరు కలిసి నా కొడుకును బతికించాలని కోరుకుంటున్నాను సార్. అదే సార్. ఐదో నెల 23వ తారీఖు తెలిసింది సార్. బాబు వయసు వచ్చేసి 1 సంవత్సరం 3 నెలలు, అంటే 15 నెలలు మా బాబుకి. అది 2 సంవత్సరాల లోపల ఇంజెక్షన్ వేస్తేనే అది క్యూర్ అయ్యేదానికి ఉంటుందంట సార్. 2 సంవత్సరాల లోపు మా బాబుకి వచ్చేసి ఇప్పుడు సంవత్సరము 15 నెలలు, సంవత్సరం 3 నెలలు, మొత్తం 15 నెలలు అవుతుంది సార్. ఇంకా ఒక 5 మంత్స్లో ఇంజెక్షన్ వేయాలా అని చెప్పాడు సార్ డాక్టరు. ఎస్ఎంఏ టైప్ 2 అని బాబుకు కండరాలు, ఎముకలు, నరాలు నిదానంగా ఇప్పుడు కాళ్ళ వరకు సార్, కాళ్ళు సపోర్ట్ చేయలేడు, ఇవి చేయి కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేడు సార్. మా బాబు ఇట్లా కూర్చోబెడితే ఊరికి సపోర్ట్తో అట్లా కూర్చున్నాడు సార్. అంతే. వెన్నెముక్క కూడా బ్యాక్ సైడ్ వెన్నెముక్క కూడా వంగిపోతుంది. అందరికీ నమస్కారం అన్న. బాబు పేరు వర్షిత్నాథ్, నా తమ్ముని కొడుకు. ఈ బాబు సమస్య ఏంటంటే ప్రధానంగా నడుముల కానించి కింది పక్కకు చేతులు గిచ్చితే చులుకుంటుంది, కానీ ఈ పాటలు పనిచేయవు. ఈ పిల్లవాడి వయసు 15 నెలలు. 2 సంవత్సరాల లోపు 16 కోట్ల ఇంజెక్షన్ వేస్తే ఈ పిల్లవాడు బ్రతికే అవకాశం ఉంది. మనుషులు తలుచుకుంటే కానిదంటూ ఏమి కాదు. ప్రతి మనిషి దేవుడే. ప్రాణం పోతే కొనుక్కోలేము. ఇలాంటి పిల్లవాడు మన ఇంట్లో లేడు, మనకు రాలేదని ఎవ్వరూ అనుకోవద్దు. దాతలు అందరూ ముందుకు వచ్చి ఈ పిల్లవాడిని బ్రతికించాలని, నా తమ్ముని కొడుకు పునర్జన్మని ఇవ్వాలి అని
మిమ్మల్ని అందరినీ చేతులెత్తి సవినయంగా కోరుతున్నాం. నాయకులే కాదు, ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. అన్న, ఈ పిల్లవాడి బ్రతుకు కోసం మీరందరూ ముందుకు కదిలి ఈ పిల్లవాడికి పునర్జన్మనిస్తారని కోరుతున్నాం. కర్నూలులో మా పునర్విక అనే బాబుకు పునర్జన్మనిచ్చారు, అలాగే ఈ బాబుకు కూడా పునర్జన్మనిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ పసి ప్రాణం మనలాగే లేచి నడిచి తిరిగి బాగుండాలని కోరుతున్నానన్న. మీరందరూ సహకరించి ఈ పిల్లోనికి ఇంజక్షన్కి అయ్యే స్తోమత మా దగ్గర లేకనే తిరుగుతున్నామన్న. మీరందరూ సహకరించి ఇంజక్షన్కి అయ్యే విధంగా డాక్టర్లు తోచినంత సహాయం చేస్తారని కోరుతున్నామన్న. అందరికీ నమస్కారము. నా పేరు బాలలింగమ్మ. మా బాబు పేరు వర్షితు. మా బాబుకు SMA type 2 వచ్చింది, అరువైన వ్యాధి. మా బాబుకు ఇంజక్షన్ వేయాలి, బతకాలనుకుంటే 16 కోట్లు అవుతుందంత ఇంజక్షను. ప్రతి ఒక్కరు అందరూ సాయం చేయాలమ్మ కొడుకుకు. ఆ సూది వేయగలిగితేనే మా బాబు బతుకుతాడంట. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు